హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం రైస్ ఫ్లవర్ కుకీస్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఇవి నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అంత బాగుంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. పైగా ఇవి గ్లూటెన్ ఫ్రీ అండి. గోధుమ పిండి కానీ లేదంటే మైదాలో అయితే గ్లూటెన్ ఉంటుందండి, అది హెల్త్ పరంగా అంత మంచిది కాదు. దానికి బదులుగా హెల్దీగా ఇలా బియ్యం పిండితోనే మనం కుకీస్ని అంతే టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. మీరు బిగినర్స్ అయినా సరే లేదంటే బేకింగ్ అంటూ తెలియకపోయినా సరే ఈ రెసిపీని ఫాలో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీడియోని కంప్లీట్గా వాచ్ చేసి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ మెజర్మెంట్ ఏదైనా ఒక బౌల్ తీసుకోండి. 1/3 కప్పు బటర్ తీసుకున్నానండి. రూమ్ టెంపరేచర్లో ఉండాలి, అంతేగాని ఫ్రోజన్ బటర్ మాత్రం ఉండకూడదు. ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్గా తీసిన వెంటనే వాడకండి. ఒక ఎగ్, అది కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అలాగే 1/2 కప్పు షుగర్ ఉండాలి. అంటే 1/3 కప్పు అంటే ఒక కప్పు తీసుకున్నాక దాంట్లో 1/3 వంతు నుంచి 1/2 వరకు ఉండొచ్చు. 1/2 కప్ అనుకోండి, మీకు కరెక్ట్గా స్వీట్నెస్ కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే సరిపోతుంది. లేదంటే 1/3 కప్పు తీసుకోండి, 1/3 వంతు తీసుకోండి, అప్పుడు జస్ట్ స్వీట్గా మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ షుగర్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోవాలి. చూసారా బటర్ ఎలా ఉందో? రూమ్ టెంపరేచర్లో ఉండాలండి, ఫ్రోజన్ బటర్ ఉండకూడదు. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. మీకు మొత్తంగా బటర్ కుకీసే కావాలి అనుకున్నప్పుడు మీరు 1/2 కప్పు బటర్ తీసేసుకోండి, అప్పుడు ఆయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను షుగర్ తీసుకున్నాను కదా, అది మెత్తగా పొడి చేసుకున్నాను, అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను విస్కర్ తీసుకొని బ్లెండ్ చేసుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ విస్కర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చండి, అదైతే ఇంకా చక్కగా బ్లెండ్ అవుతుంది. లేదంటే ఇలా నార్మల్ విస్కర్తో బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను 1/3 కప్పు బటర్ తీసుకున్నాను కాబట్టి నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. లేదంటే మీరు 1/2 కప్ బటర్ తీసేసుకుంటే సరిపోతుంది. చాలా లైట్గా అవ్వాలండి, ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తాయి మన కుకీస్. ఇప్పుడు ఒక ఎగ్ యాడ్ చేసుకుంటున్నాను. మనం యూస్ చేసేవన్నీ కూడా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా చక్కగా బ్లెండ్ చేసుకోండి. విస్కర్ యూస్ చేయాలి. ఈ కుకీస్ చెప్తే కానీ బియ్యం పిండితో చేశారని తెలియదండి, అంత బాగుంటాయి. ఫస్ట్ అయితే మీరు బియ్యం పిండితో ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. తర్వాత నేను మిల్లెట్స్తో కూడా కుకీస్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. చూసారా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒక 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడైతే నేను ఎగ్తో చూపిస్తున్నాను కదా, తర్వాత నేను ఎగ్లెస్ కుకీస్ కూడా చూపిస్తానండి బియ్యం పిండితో. ఇది ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, అదే కప్పుతో నేను 1/3 అండి, ఒక కప్పు, ఇంకొకటి 3/4 కప్పు నేను బియ్యం పిండి వేసుకుంటున్నాను. ఇంకొకటి బియ్యం పిండి జల్లించుకోవాలండి ఖచ్చితంగా. ఒక అరకప్పు పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇంత మాత్రం బేకింగ్ పౌడర్. ఇప్పుడు స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలండి. చూసారా, ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. ఇనీషియల్గా బియ్యం పిండి కదండి, కాస్త తేమ కూడా పీల్చుకుంటుంది పోను. ఇప్పుడు మళ్ళీ కాస్త పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ మనం సాల్టెడ్ బటర్ వాడామండి, అందుకే విడిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవట్లేదు. మీరు నార్మల్ బటర్ కనుక వాడినట్లయితే 1/4 టీ స్పూన్ కంటే తక్కువగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. చూసారా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇంకొకటి బాగా డ్రైగా అయిపోయింది అనుకోండి, ఫ్లేకీగా ఉందనుకోండి పిండి, అప్పుడు టేబుల్ స్పూను వైట్ ఆఫ్ ఎగ్ యాడ్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకొకటి కన్సిస్టెన్సీ ఒత్తుకోవడానికి సరిపోవట్లేదు అనుకోండి, ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత నేను కన్సిస్టెన్సీ మీకు చూపించాను. ఈ లోపు నేను ఇలా వెడల్పుగా ఒక గిన్నె తీసుకొని కింద స్టాండ్ పెట్టుకొని మూత పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి. దానికి ముందుగా కాస్త సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల అదంతా కూడా యూనిఫామ్గా హీట్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి ఖచ్చితంగా. చూసారా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి నేను అదంతా కలుపుకున్న తర్వాత. అప్పుడు కరెక్ట్గా ఒత్తుకోవడానికి పిండి చేతికి వస్తుంది అనమాట. ఇలాంటిది పెట్టుకొని మెజర్ అనేది ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. అన్ని కుకీస్ ఒకటే సైజులో ఉంటాయి. నేను ఇందాక చూపించినట్టు అలా అయినా తీసుకోండి మెజర్, లేకపోతే ఒక స్పూన్ తీసుకోండి. తీసుకొని అంత ఈక్వల్ పోర్షన్లో ఇలాగా ఉండాలి. ఇలా రోల్ చేసుకోండి, ఉండలా చేసుకోండి. అయితే
ప్రెషర్ ఎక్కువ పెట్టద్దు, జెంటిల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే లోన కూడా పిండి అనేది ఫ్లేకీగా ఉండాలి. గట్టిగా ఒత్తేసారనుకోండి బిస్కెట్స్ అనేవి హార్డ్గా అయిపోతాయి. జస్ట్ లైట్ ప్రెషర్తో మనం ఒత్తితే సరిపోతుంది. చపాతీ పిండి ముద్దలా మాత్రం ఒత్తద్దు. ఇలా బాల్స్లో చేసి దూరంగా పెట్టుకోండి. మీకు ఒత్తుకోవడానికి కరెక్ట్గా రావాలంటే ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ పెట్టుకోవాలండి, అవసరం పడితేనే. చూసారా, ఇలాగ అన్ని బాల్స్ దూరంగా చేసి రెడీ పెట్టుకోవాలి. ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగైతే కుకీస్ అనేవి స్టిక్ అవ్వవు. లేకపోతే బటర్ పేపర్ కూడా ప్లేస్ చేసుకొని దాని మీద కుకీస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రీ హీట్ అయిపోయింది కదా, ఈ ప్లేట్ని జాగ్రత్తగా లోన పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేసి ఫ్లేమ్ లోలో పెట్టుకొని 15 to 25 మినిట్స్ బేకింగ్ టైం పడుతుందండి. అంటే కింద గిన్నె అనేది మందంగా ఉందనుకోండి కాస్త టైం పడుతుంది. అయితే అవెన్లో పెట్టారనుకోండి బేకింగ్ మోడ్లో పెట్టుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చూసారా, ఒక 25 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. ఇంకొకటి మనం వత్తలేదు కదా కుకీస్, కాస్త టైం పడుతుంది అనమాట బేకింగ్కి. చూసారా, 25 మినిట్స్ తర్వాత ఒక్క నిమిషం ఆగితే అవి పక్కకు వచ్చేస్తాయండి ఈజీగా. ఒక స్పూన్తోనే గరిటెతోనే తీసి ఇట్లాగా వైర్ ర్యాక్, మనం రోటీస్ చేసుకుంటాం కదా ఆ ర్యాక్ మీద వేసుకుంటే చల్లగా అయిపోతాయి. ఇప్పుడు మిగతా పిండి ఉంది కదండి, ఆ పిండిని ఏం చేశానంటే ఈ లోపల ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట మూత వేసి. ఇప్పుడు సెకండ్ బ్యాచ్ని కూడా నేను చూపిస్తున్నాను. ఇలా జెంటిల్గా ఉండ చేసుకొని జెంటిల్గా ఒత్తండి, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ జెంటిల్గా ఒత్తాలి. చుట్టూరు క్రాక్స్ వచ్చినా అది మంచిదేనండి, అలానే ఉండాలి పిండి టెక్స్చర్ అనేది. చూసారా, ఇలా పెట్టుకోండి, దూరంగా పెట్టుకోండి. ఇది కూడా ఇందాక చూపించిన విధంగానే ప్రీ హీట్ చేసుకుని అప్పుడు 15 to 25 మినిట్స్ బేక్ చేసుకోండి. అవెన్లో అయితే పైన కూడా బ్రౌన్గా అవుతాయండి, పైన కూడా హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది కాబట్టి దాంట్లో పైన కూడా బ్రౌన్గా అవుతాయి అన్నమాట. కుక్ టాప్లో పైన కాస్త వైట్గానే ఉంటాయండి. ఇప్పుడు మనకి బేక్ అయిపోయినాయి, ఇలా వైర్ ర్యాక్ మీద పెట్టేసి కూల్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ పక్కన వదిలేస్తే మనకి అవి కూల్ అయిపోతాయండి. మనకి స్టార్టింగ్లో వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా సాఫ్ట్గా ఉన్నా చల్లారిన తర్వాత అవి చాలా చక్కగా మనకి కుకీస్ కరెక్ట్గా వస్తాయన్నమాట. ఇప్పుడైతే నేను బియ్యం పిండితో చూపించాను కదా, ముందు నేను మిల్లెట్స్తో విత్ ఎగ్ వితౌట్ ఎగ్ కూడా చూపిస్తానండి. అన్ని టిప్స్తో పాటు మన ఛానల్లో రెసిపీస్ ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం అండి, మరి హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కుకీస్ని ట్రై చేయండి. ఎలా వచ్చినాయి కూడా కమెంట్స్లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో, లోన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకి బియ్యం పిండితో చేశారంటే నమ్మరండి, ఈ బటర్ వేసాం కదా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతే అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.